హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను ఫోర్ వ్లాగ్స్. ఈ రోజు మేము కొత్వాల్గూడలోని ఈకో పార్క్ వెళ్దామని అనుకుంటున్నాం గైస్. ఇది మనకు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ దగ్గర ఉంటుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ 10:30 కల్లా నా కార్లో బయలుదేరాము, నేను ఇంకా చిరు. సో మనకు ఓవరాల్ అవైలబుల్ ఉంది కాబట్టి మేము కార్ చూస్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మేము షామీర్పేట దగ్గర ఎంట్రీ అయ్యాము. ఇక్కడ మనకు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ నెంబర్ 17 ఉంటుంది, అక్కడ దిగితే సరిపోతుంది. మనం డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు నేను సరదాగా చిరుని ఇంటర్వ్యూ చేశాను అనమాట. తను రీసెంట్ గా విజిట్ చేసిన ప్లేస్ గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో రండి చూద్దాం చిరు యొక్క ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో. కీప్ వాచింగ్. మా వ్యూవర్స్ నువ్వు ఏమైనా చెప్పాలంటే సంథింగ్ నీకు ఇలా బయటకు వెళ్ళడం అంటే ఇష్టమా? నువ్వు జనరల్ గా నాకైతే జనరల్ గా అయితే మంచిగా ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం కొత్త కొత్త ప్లేసెస్ ని. నువ్వు రీసెంట్ గా నీకు ఇంకోటి చెప్తా చూడనా, ఇప్పుడు మెయిన్ నీతో వచ్చేది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. సో ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇంత ముందుకు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినావు అంటే ఎక్స్ప్లోర్ లాస్ట్ టైం అంటే రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేసా మంచిగా. అంటే ఎంత డిస్టెన్స్ వచ్చింది మీరు ఎలా? టోటల్ మొత్తం 1700 kilometers అప్ అండ్ డౌన్ బైక్ మీద, ఎంటీ బైక్ మీద. నేను అఖిల్ బ్రో ఇద్దరం వెళ్ళాము. 1700 kilometers మొత్తం హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్. నెక్స్ట్ 1700 kilometers అప్ అండ్ డౌన్. 1700. ఓకే ఓకే, దట్ వాస్ ఎక్సలెంట్ రియల్లీ. నెక్స్ట్ ఇంకా అందులో మీకు హైలైట్ అంటే మా వివరాలు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు వెళ్ళిన ట్రావెల్ లో నీకు మంచి ఏంటంటే మహారాష్ట్రలో మెయిన్ లొకేషన్ వ్యూస్ అన్నమాట. నేచర్ లవర్స్ అందరికి చాలా నచ్చింది మహారాష్ట్ర. వాటర్ ఫాల్స్ గానీ, హిల్ స్టేషన్స్ ఎక్కువ మౌంటైన్స్ మీద నెక్స్ట్ లెవెల్ ఉంటది. అదంతా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నోడికి బాగుంటది అనమాట నేచర్ లవర్ కి. సో మరి మనం ఎప్పుడు వెళ్దాం అక్కడికి? నువ్వు రెడీ అంటే లేదు మళ్ళీ వెళ్దాం, కానీ రైనీ సీజన్ లో ప్లాన్ చేద్దాం ఈసారి. రైనీ సీజన్ అయితే బెటర్ ఉంటుంది. రైనీ సీజన్ లో ఫుల్ వాటర్ ఉంటది, వాటర్ ఫాల్స్ ఫుల్ గా. లోనావాలా అని ఒక ప్లేస్ ఉంటది. ఏం ప్లేస్ అది? లోనావాలా. లోనావాలా అది ఫేమస్ అన్నమాట. ఇంకా ఇండియా మొత్తంలో వాటర్ ఫాల్స్ కి, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియా కాదు, వాటర్ ఫాల్స్ కి ఫేమస్ అన్నమాట అది. అవునా? సో ఇప్పటి వరకు మనతో మాట్లాడింది చిరు అనమాట. అతని ఫుల్ నేమ్ వచ్చేసి చిరు నాగరాజు. సో అతని నేను ఇంతవరకు అయితే మీకు చూపించలేదు అతన్ని. ఇప్పుడు చెప్పు, నేను చూపిస్తాను మా వ్యూవర్స్. ఇతనే చిరు. సో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈ రోజు మేము ఇద్దరం పార్క్ వెళ్దామని అనుకుంటున్నాము. ఇది మాకు 4 days హాలిడేస్ అనమాట. సో చూద్దాం, ఇంకా ఫ్యూచర్ లో కూడా మేము ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇది గైస్ చిరు ఇంటర్వ్యూ. యాక్చువల్ గా అయితే మాతో పాటు అఖిల్ కూడా ఉండే ఈ వ్లాగ్ లో. తనకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి మిస్ అయిపోయాడు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 17 తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మనం లొకేషన్ కి రీచ్ అయిపోతాం. సో ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి చాలా తొందరగా వచ్చేసాం మేము ఓవరాల్ ద్వారా. అదే మేము కింది నుంచి వెళ్తే మాత్రం మనకు ట్రాఫిక్ ఉంటుండే, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా లేట్ అవుతుండే. సో ఓవరాల్ వల్ల మనకి అది బెనిఫిట్ అనమాట. ఓవరాల్ ఎగ్జిట్ అయిన తర్వాత డైరెక్ట్ మేము లొకేషన్ కి రీచ్ అయిపోయాము. ఇది మనకు మెయిన్ ఎంట్రీ అన్నమాట ఈకో పార్క్ ది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. కార్ పార్కింగ్ ఫీ అయితే ఏం తీసుకోవడం లేదు. హాయ్ గైస్, రండి చూద్దాం మరి ఎలా ఉండబోతుందో పార్క్. సో ఇది మనకు మెయిన్ ఎంట్రీ అనమాట పార్క్ ది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కార్ పార్కింగ్ చేసుకొని, బైక్ నుంచి బైక్ పార్కింగ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. పార్క్ లోకి ఎంట్రీ ఫీ పర్ హెడ్ 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నేను ఇంకా చిరు కలిపి 200 రూపీస్ పే చేసాము. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే కెమెరాకి ఎంట్రీ ఫీ 5000 రూపీస్ అంట. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము కెమెరాని లోపలికి తీసుకెళ్ళలేదు, బికాస్ మేము 5000 రూపీస్ ఎంట్రీ ఫీ పే చేయలేదు అనమాట కెమెరాకి. సో ఈసారి మేము ఫోన్ లోనే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా సర్కిల్ ఫామ్ లో ఉంటుంది మనకు. ఈ సర్కిల్ ఫామ్ లో మధ్యలో ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ లో అందరు ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా కొద్దిసేపు ఇక్కడ ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ దిగిన తర్వాత ఇలా ముందుకు బయలుదేరాము. చుట్టూ పూల మొక్కలు, పచ్చని చెట్లు, చాలా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. ఈ పార్క్ లో మనకు హైలైట్ ఏంటంటే బోర్డ్వే అనేది ఉంటుందంట. సో ఆ బోర్డ్వే కోసం వెతుక్కుంటూ మేము ముందుకు వెళ్ళాము. కొద్ది దూరం తర్వాత మాకు బోర్డ్వే కనిపించింది. సో ఈ పార్క్ లో హైలైట్ ఏంటంటే ఈ బోర్డ్వే అన్నమాట. అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ లెంత్ లో ఉంటుంది ఈ బోర్డ్వే. ఈ బోర్డ్వే మొత్తం తిరిగేసి మేము కొద్దిసేపటి తర్వాత మాతో పాటు తెచ్చుకున్న ఫుడ్ తిన్నాము. తిన్న తర్వాత బర్డ్స్ కేజ్ లోకి ఎంటర్ అయ్యాము.
ఈ కేజీలోకి పర్ హెడ్ 150 రూపీస్ తీసుకొని పంపిస్తున్నారు. సో కేజీ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది అనమాట. ఇందులో బర్డ్స్ ఓపెన్ గా వదిలేస్తారు. ఆ బర్డ్స్ మనం ఫుడ్ పెట్టవచ్చును. సో ఆ ఫుడ్ వచ్చేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం తెచ్చుకున్న ఫుడ్ వాటికి పెట్టకూడదు అనమాట. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో చాలా చాలా బాగుంది కేజీది. కేజీలోకి ఎంటర్ అవ్వగానే బర్డ్స్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాడు చిరు. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఫుడ్ పెట్టడానికి. చూడండి. సో కేజీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్క్ మొత్తం చుట్టూ తిరిగి చూసాము. చాలా చాలా బాగుంది పార్క్. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను రండి. చుట్టూ పూల చెట్లు మొక్కలు చాలా చాలా బాగున్నాయి. సో మేము సరదాగా మాట్లాడుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. పార్క్ మొత్తం తిరిగాము. డే మొత్తం మాకు చాలా సరదాగా గడిచింది. చూడండి ఇక్కడ ఒకటి మనకు బ్రిడ్జ్ టైప్ ఉందన్నమాట. సో ఇది కూడా మనకు పార్క్ మధ్యలో ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది బ్రిడ్జ్. సో ఇప్పుడు మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి. పైనుంచి పార్క్ మొత్తం ఎలా ఉండబోతుందో. పార్క్ పక్కన హిమాయత్ సాగర్ లేక్ ఉండడం వల్ల ఇక్కడ విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. మేము లేక్ దగ్గరికి మళ్ళీ బోట్ వే దగ్గర నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ ఈవినింగ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది వాతావరణం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. సో ఇది గైస్ టుడే వ్లాగ్. మరో వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.